దేవునికి స్తోత్రం. ఓకే, ఇవాళ ఎలాగైనా చూడాలి టీవీ ఆన్ చేయాలి. ఇవాళ ఇండియా మ్యాచ్ ఆఫ్టర్నూన్ ఉంచాలి. అలా లక్కీ ఇవాళ ఇండియా మ్యాచ్ బ్యాటింగ్ టైంలో ఫిక్సా तुम्हारी पिछले क्रिकेट का बिग बॉस शो का रिमोट नहीं बनो బాబు ఈ చేతిలో పీపర్ ఆడుతూనే ఉంటావు. నాకేం నా ఇష్టం నీకెందుకు కదా, లేకపోతే రిమోట్ నేను బిగ్ బాస్ చూసుకోండి. నేను బిగ్ బాస్ చూడాలి రిమోట్, నేను అవును బిగ్ బాస్ చూడాలి రిమోట్. అరే బిగ్ బాస్ లేదు, క్రికెట్ లేదు, నాకు రిమోట్ ఇవ్వండి, నేను సీరియల్ చూడాలి. మొదలు పెట్టిందిరా బాబు, అమ్మాయి కాపదు. అమ్మ ఎప్పుడైనా మన గురించి వస్తున్నారా, మన గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారా, మన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే మనం ఏమంటే అరే అమ్మ ఎందుకు ఏడుస్తుందిరా, ఏడుస్తుంది. అమ్మ సీరియల్ చూసి ఏడుస్తున్నావా, ఫాస్ట్గా సీరియల్ చూడద్దన్నారు కదా, ఎందుకు చూస్తున్నావు? మాకేం తెలుసు మీ సీరియల్ గొడవ, పక్కన ప్రార్థన చేసుకోపో. అరే భాషం గారు వచ్చారా, కూరగాయలు ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, త్వరగా టీవీ కట్టేయండి, త్వరగా టీవీ కట్టేయండి, కూరగాయలు ఇవ్వండి త్వరగా. అరే కొంచెం గట్టిగా చదువుకుందా, నేను వింటాను కదా. ఏం చేస్తున్నారు? ఇంకొచ్చి చదువుకోండి అన్నానమ్మా. కొన్ని వారం చర్చికి రాలేదే చర్చి మానకూడదు. లేవరకు మిమ్మల్ని ఇంటికి వచ్చాను, ఈ వారం చర్చికి రండి. అమ్మా నేను మందిరానికి వెళ్తున్నా, మీరు కూడా చెత్త సీరియల్ ఆపి చర్చికి రండి, నేనైతే వెళ్తున్నా. అరే పదండ్రా, మనం కూడా మందిరానికి వెళ్తాం, లేకపోతే పాస్టర్ గారు వాక్యంలో మన పేరు చదువుతారు, మనల్ని తిడతారు. పదండి మనం కూడా మందిరానికి వెళ్దాం. అబ్బా అసలే లేట్ అంటే ఇంకా లేట్ అవుతుంది. జుట్టు ఒకటి చెరిగిపోయింది, దువ్వినేదో. బైబిల్ ఎక్కడెట్టానో ఏంటో, పోయిన శనివారం తీశాను, మధ్యలో తీసినట్టే లేదే. అమ్మా అమ్మా నా బైబిల్ ఎక్కడైతే చూసావా? అయ్యో మందిరానికి ఆలస్యం అయినట్టుందే, బైబిల్ ఏమో కనిపించట్లేదు. మందిరానికి వెళ్ళడం చాలా ఆలస్యం అయిపోతుంది, ఎక్కడుందో ఏంటో. అయ్యో అమ్మయ్య నా బైబిల్ దొరికింది. అయ్యో దుమ్ము పట్టేసిందే. అమ్మా నా బైబిల్ దొరికింది, నేను మందిరానికి వెళ్తున్నాను, అసలు ఆలస్యం అయిపోయింది, మీరు కూడా వచ్చేయండి. అందరికీ వందనాలు. వందనాలు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మాతో మా అందరితో మాట్లాడండి. ఆమేన్.
ప్రియులారా వాక్యం చదువుకుందాం. కొంతమంది ఇంట్లో ఒకలాగా చర్చిలో ఒకలాగా ఉంటారు. ఇంటికి వెళ్ళగానే సీరియల్స్, ఫోను, గేమ్స్ ఆడుకుంటూ టైం వృధా చేస్తారు. మా వినండి, ఇవన్నీ బైబిల్ మా చెప్తున్నారు కదా, ఎలాంటి సమయం వృధా చేస్తారు. వీళ్ళని బైబిల్ వేషధారణ అని అంటుంది. కాబట్టి మనం ఇలా ఉండకుండా దేవుని మార్గంలో నడవాలి. హలో చంద్రిక, నేను సీరియల్ చూసావా అమ్మా? నేను కరెంటు పోయింది. అసలు సీరియల్లో ఏమైంది? కోడలు ఇంట్లో ఉందా, బయటికి వెళ్ళిపోయిందా? ఓ అలాగా, సరే బాయ్. చెప్పినా కూడా సీరియల్ గురించి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళవా? నాకైతే సిగ్గుగా ఉంది. మనం రక్షణ పొంది ఇన్ని దినాలైనా మనం మారలేదు. ఇప్పుడు నుంచైనా మారదామమ్మా. అమ్మ చంద్రిక, ఏమైంది అలా దిగులుగా ఉన్నావు? అబ్బా ఏంటండి, ఇందాకే కదా పాస్టర్ గారు చెప్పారు. అయినా మనం బాప్టిజం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా ఇన్నాళ్ళు మనం వారం వారం చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఇంటికి వచ్చి చెప్పడానికి వస్తే మనమేమో కానుక కోసం వచ్చారేమో అనుకునేవాళ్ళం. కానీ ఇన్నాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం క్రికెట్స్ అని, సీరియల్స్ అని, గేమ్స్ అని మన సుఖ సౌఖ్యం కోసం చూసుకొని తప్పుడు దారిలో నడుస్తున్నామండి. వేషధారులా తయారవుతున్నాం. ఇకపై నుంచైనా పాస్టర్ గారు మాట విని దేవుడు నడిపించిన దారిలో నడుద్దామండి. అవునమ్మా, ఈ మాటలు నాకు మనసుకు గుచ్చుకున్నాయి. ఇక మీదటి నుంచి ప్రార్థన చేసుకుంటాను నేను కూడా. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్న వారిలో ఎవరికి ప్రార్థన చేయండి. తండ్రి యేసయ్య, నన్ను క్షమించు తండ్రి. ఇకపై నుంచి ఎప్పుడు బైబిల్ రోజు తీసి చదువుతానయ్యా. నన్ను క్షమించయ్యా యేసు తండ్రి. ఇంకెప్పుడు తప్పు చేయనేసయ్యా. తండ్రి ప్రభువా, నన్ను క్షమించయ్యా. నేను ఎప్పుడు సీరియల్ అని చెప్పి ఊరికే సీరియల్ చూస్తూ ఉంటున్నానయ్యా. నా తప్పు నాకు తెలిసిందయ్యా. నన్ను క్షమించయ్యా. నేను పాడుకోండి. అని నిన్న పిలవన ఓ చిన్ని తమ్ముడా జాగ్రత్త, ఓ చిన్ని తమ్ముడా జాగ్రత్త, పైనున్న దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఓ చిన్ని చెల్లెల జాగ్రత్త, ఓ చిన్ని చెల్లె జాగ్రత్త, ఓ చిన్ని కళ్ళు జాగ్రత్త, ఓ చిన్ని కళ్ళు జాగ్రత్త, పైనున్న దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఓ చిన్ని కళ్ళు జాగ్రత్త, ఓ చిన్ని చెవులు. ఇక్కడ వరకు చూసింది మీరు వేషధార జీవితం ఎలా జీవిస్తున్నారో కొంతమంది క్రైస్తవులు దీని ద్వారా చెప్పడం అయింది. తర్వాత చిన్నది, అందరికీ వందనాలు. వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరలోకం ఉన్న మా తండ్రి, నాతో మాతో అందరితో మాట్లాడండి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. దివారాత్రి దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి. వేకువనే ఆయన వెదకాలి. దేవుడి వాక్యం దీవించిన కాక. ఆమేన్. తర్వాత రోజు వారు మందిరానికి వస్తారు. పాస్టర్ గారు ఎవరమ్మా పొద్దున్నే? ఇంకా 4 అయింది. ఇంకా పాస్టర్ గారు ప్రార్థన మొదలు పెట్టలేదేంటి?
ఎవరమ్మా పొద్దున్నే వస్తున్నాను ఆగండి. ఏంటమ్మా ఈ టైంలో వచ్చారు? మీరే కదండి పొద్దున్నే ఇంకా 4 అయింది, ఇంకా ప్రార్థన మొదలు పెట్టలేదేంటి? ప్రార్థన మొదలెడతాను రండి. తర్వాత రోజు ప్రార్థన అయిపోగానే వాళ్ళు పరిచర్య మొదలు పెడతారు. మనమే ఈ పరిచయం అంతా చేయాలి. మనం కాకపోతే ఎవరు చేస్తారు? ఈ పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అవును, మనమే ఇలాంటి పరిచయాలన్నీ చేయాలి. అవును. ప్రార్థన చేసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, మాతో అందరితో మాట్లాడండి. ఆమేన్. ఎవరైనా పాట పాడండి. ఒకరు పాడండి. నేను ఒకరు పాడమన్నాను. వదిలేనమ్మా, నేనే పాడతాను. స్తుతి మహిమా హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇంకా రిఫరెన్స్ చెప్పలా. మత్తయి యెహోవా యందు భయభక్తులు వదిలే, నేనే చదువుతా. మత్తయి 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం కుమారుడకు దావీదు కుమారుడై యేసుక్రీస్తు వంశవళి. దేవుడి వాక్యం దీవించిన భాగం తెచ్చావా? తెచ్చా. వెళ్ళి పాస్టర్ గారికి ఇద్దాం. ఇది దేవుని పరిచర్యలో వాడబడుతుంది. పాస్టర్ గారు దశమ భాగం. పరలోకం ఉన్న తండ్రి, ఈ దశంభాగాన్ని ఆశీర్వదించండి. ఈ దశంభాగం పరిచర్యలో ఉపయోగంగా సాయం చేయండి. ఆమేన్. వారు రక్షణ పొందిన తొలి దినాలలో చాలా శ్రద్ధగా త్వరగా అన్ని విషయాల్లో ఉండేవారు. రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం. పరలోకం ఉన్న తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో ఫలించండి. ఆమేన్. వాక్యంలో వెళ్దాం. మార్కు 6:6. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుతూ బోధించుతుంటాడు. మనం కూడా ఇలా బోధించుతూ ఉండాలి. దేవుడి వాక్యం దీవించిన వాక ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు. పరలోకం ఉన్న తండ్రి, ఈ వాక్యమును మా అందరిలో ఫలించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏంటి పాస్టర్ గారు అప్పుడే ముగించేశారు? పాస్టర్ గారు ఎప్పుడూ ఇంతే. ఇంకా గంట చెప్పొచ్చు కదా, టైం 12 కదా అయింది. అవును కదా. ఇంకా చెప్తే ఏమైపోద్ది? ఏమో, పాస్టర్ గారు ఎప్పుడూ ఇంతే. మనం వచ్చామని ముగించేసి ఉంటారు. అవును. ఏసయ్యా, ఈ పరిచయంలో నాకు సాయం చేయమని ఎవరైనా పంపించేసేయా. మా చిల్డ్రండి పరిచయం
ఏంటో పాస్టర్ గారు అన్ని పనులు మనకే చెప్తారు. ఇప్పుడు మనమే చెయ్యాలా ఏంటి? ఇంకా ఉన్నారు కదా, వాళ్ళతో చేయమనొచ్చు కదా. పాస్టర్ గారు ఎప్పుడూ ఇంతే, మనల్నే చేయమంటారు. వాకింగ్లోకి వెళ్దాం. మా ఎవరైనా పాట పాడనా? నువ్వు పాడు, నువ్వు పాడు. పాడొచ్చుగా. నువ్వే పాడు. నువ్వే పాడు. ఒక్కరు పాడండి. పాస్టర్ గారు నీకే చెప్పారు, నువ్వే పాడు. కాదు, నీకే చెప్పారు, నువ్వే పాడు. నువ్వే పాడు. కొట్టుకొని ఆపండి, నేనే పాడతా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపును యేసయ్యా. హల్లెలూయా. వాకింగ్లోకి వెళ్దాం. మా ఎవరైనా మత్తి 27:40 చదవండి. నువ్వు చదువు. నువ్వు చదువు. నువ్వే చదువు. నువ్వే చదువు. నేను ఇంకా రిఫరెన్స్ కూడా తీయలేదు, అందుకే నువ్వే చదువు. నేను తీయలేదు, నువ్వే కదా తీసావు. నువ్వే చదువు. నేను ఇంకా తీయలేదు, నువ్వే చదువు. నువ్వే చదువు. నువ్వే చదువు. మా ఒకరు చదవండి, కొట్టుకొని మాపి. నువ్వే చదువు. పాస్టర్ గారు నీకే చెప్పారు. కాదు, నీకే చెప్పారు, నువ్వే చదువు. నువ్వే మా చదువు. నేను చదువుతానండి. ఆయన వల్ల శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడియనన్నా నాతో కూడా మేల్కొందులేరా. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఈ వాక్యం మా అందరిలో భరించండి. ఆమేన్. ఏమే ఇంకా సింహాలను తెచ్చావా? తెచ్చా. కానీ నాకు కొన్ని ఖర్చులు ఉన్నాయని నేను కొన్ని వాడుకున్నా. అవునా? నేను అలాగే కొన్ని వాడుకున్నా. పర్లేదులే, ఏసయ్య నా గురించి ఏసయ్యకి తెలుసులే, వెళ్ళి ఇద్దాం. కదా. పాస్టర్ దశమరు. ప్రార్థన రక్షణ పొందిన తొలి దినాల్లో వారు ఎంత ఆసక్తిగా ఉన్నారో, అదే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు ఆసక్తి కానీ, దేవుడికి ఇవ్వడం విషయంలో కానీ, ప్రార్థన చేయడం విషయంలో కానీ వారు ఎంతగా దూరం అయిపోయారో అర్థమవుతుంది. అదేవిధంగా ఇరుకైన మార్గము, ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళకు ఉన్న తండ్రి, నాతో మాతో మనం ఎంచుకోవాల్సిన మార్గం ఇరుకైనది. ఇరుకైన మార్గం క్రీస్తేసింది. మనం ఎప్పుడూ ఇరుకైన మార్గం ఎంచుకోవాలి. కావాలని విశాలమైన మార్గం ఎంచుకుంటే అపవాది మనల్ని వెనకపాడేస్తాడు. ఇరుకైన మార్గం అంటే ఏంటి? విశాల మార్గం అంటే ఏంటి? తెలియదు. పాస్టర్ గారు అడుగుతామండి. పాస్టర్ గారు, ఇరుకైన మార్గం అంటే ఏంటి? విశాల మార్గం అంటే ఏంటి పాస్టర్ గారు? ఇరుకైన మార్గం అంటే యేసే మార్గం. ఇందులో బంధాలు, ప్రేమ, వాక్యం, ప్రార్థన ఉంటాయి. విశాలమైన మార్గం అంటే అపవాది మార్గం. ఇందులో బంధాలు, కార్లు, బంగ్లాలు ఇవి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఇరుకైన మార్గంని ఎంచుకోవాలి. మీకు 2 వచనాలు చెప్తా. బాల్యజన్మలు ఉంటే క్రీస్తుని స్మరణ తెచ్చుకుంటా. ఇంకోటి, బాల్యజన్మలు ఉంటే క్రీస్తు పాట మొత్తం నర్మికి మేలు. విలాపవాక్యాలు 3:27. మీరు ఇంటికి వెళ్ళాక ఇవి చదువుకోండి. మనం వీటి ప్రకారం నడుచుకోవాలి. ఇంటికి వెళ్ళాక ఇంకో 4 రెఫరెన్స్లు చెప్తా. యోహాను 10:27, 1 పేతురు 2:1, ఫిబ్రవరి 12:1, ఎఫెసీ 5:8. ఇంటికి వెళ్ళాక వీటిని కూడా చదువుకోండి.
సరే మంచిగానమ్మా.